అలాగే డ్రాగన్ బూస్టర్ వెంటాడుతూ ఇక్కడి వరకు వచ్చింది. నువ్వు చెప్పదలుచుకుందేమిటి? మిమ్మల్ని వెంటాడుతూనే ఆ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ దాకా వచ్చుండాలి. ఏంటి ఇక్కడ దాకానా? అవకాశమే లేదు. ఆ దొంగ అండర్ గ్రౌండ్ డ్రాగన్ ముఠాకి చెందిన వాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం రక్షక భటులు కూడా ఆ పచ్చరంగు డ్రాగన్ కోసం వెతుకుతున్నారు. ఇది అబద్ధం. ఇప్పుడు సమస్య ఎవరి నుంచి అన్నది అర్థమైందా? ఈ జట్టు నేను అవమానపరిచావు. ఎప్పటిలాగానే మనకు పోటీ పెట్టబోతున్నాను. అందులో ఎవరు గెలుస్తారో ఇప్పుడే తెలుస్తాను. ఓ, వీడు చేసే చాలా తప్పు. వీడికి గాని పదవి దక్కిందంటే ఈ డ్రాగన్ సిటీయే సర్వనాశనం అయిపోతుంది. ఈ చోటు పాడుపడిపోయింది అనుకుంటాను. ఇక్కడ చెత్త ఎక్కువగా ఉంది. తనే ఈ డ్రాగన్ బూస్టర్, వెళ్ళి పట్టుకోండి. నువ్వు వెనక్కి వెళ్ళడమే మంచిది, ఎందుకంటే నీలాంటి వెకిలి వాళ్ళు వీడికి నచ్చరు. ఈ పోటీ ఇంతటితో అయిపోలేదు. మళ్ళీ తప్పకుండా పెడతాను. ఓకే, ఇదెలా ఉంది? పర్వాలేదు, కానీ ఈ మిషన్స్ అన్ని లెవెల్ 2 తోనే తయారు చేయబడ్డాయి. ఆ మోడరేట్ నాయకుడికి ఎలా ఛాలెంజ్ చేశాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అతను చాలా గొప్పవాడని ఈ సిటీలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. ఒకవేళ వాడు అతని మీద గెలిచాడనుకోండి, అతను మొత్తం డౌన్ సిటీని కంట్రోల్ చేయగలడా? అవును, అతను ఇంకొకళ్ళతో ఛాలెంజ్ చేసే సమయం కూడా రావచ్చు. మోడరేట్ అతన్ని ఓడించి లీడర్ అయ్యాడనుకో, చాలా మంది డ్రాగన్ కోర్సు వాళ్ళ నాన్న దగ్గర బానిసలు అవుతారు. ఆ తర్వాత అతను తన స్వార్థం కోసం వాటిని ఉపయోగించడం మొదలు పెడతాడు. మనుషుల డ్రాగన్ యుద్ధం లాగా. మళ్ళా ప్రారంభిద్దాం. ఈసారి 3వ లెవెల్. అభినందనలు మోడరేట్. దేహం పెరిగిన బుద్ధి పెరగని నువ్వు ఓడిపోయే సమయం వాసన్నమయ్యింది. మీరన్నా మీ ప్లాన్ అన్నా నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ మీరు ఎంతో గొప్పగా చెప్పిన ఆ డ్రాగన్ ఇప్పుడు ఎక్కడుంది? వదిలేస్తే పోయి. ఇప్పుడు నిన్ను లేపి నిలబెట్టింది నా మైండ్ కంట్రోల్ వల్ల. ఇది నీ వైపు పోరాడుతోంది. నువ్వు అదృష్టవంతుడు. ఇప్పుడు వెళ్ళు. అతన్ని నువ్వు గెలిచి నాకు సకల సంతోషాలు కలగజేయి కుమారా. ఈ రిమోట్ కంట్రోల్ గేమ్ నిజంగా చాలా బాగుంది. అరే తమ్ముడు, నా కాలు పోయింది, కాస్త చూసుకున్నాడు రా బాబు. చూసి ఆడుతున్నాను. ఏం చూసావు? నా మోకాలు పగిలిపోవడమా? ఇక నా వల్ల కాదు. నా దగ్గర ఉన్న ఎనర్జీ అంతా పోయింది. శక్తిశాలి డ్రాగన్, నీకు ఇలాంటి త్యాగాలు చేసే బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఎవరికీ లేని శక్తులు నీ దగ్గరున్నాయి. కానీ నువ్వు ఇంకొకటి నేర్చుకోవాలి. అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లో